420 హామీలు, ఆడవాళ్ళకేమో ఫ్రీ బస్సు, మగవాళ్ళకేమో ఛార్జీలు పెంచుడు. వాళ్ళు కాంపన్సేట్ చేసుకున్నారు, పోయేది మనమే. నెలకు 1-2 సార్లు ఢిల్లీ వెళ్ళడానికే సరిపోదు, వాళ్ళ పరిపాలన దక్షత ఎక్కడ సరిపోతుందండి. బీఆర్ఎస్ కి గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉందండి. హైదరాబాద్ ఓటర్లు చాలా విజ్ఞులు, అందులో జూబ్లీ హిల్స్ ఓటర్లు చాలా విజ్ఞులు. బీఆర్ఎస్ కి అయితే పాజిటివ్ గా ఉంది. ఈ రోజు మేము నేతాజీ నగర్ దిగాము, రెహమత్ నగర్ చూసాము, చాలా బాగుంది. బోరబడిన ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నారు. వాళ్ళు బెనిఫిషరీస్ ఓపెన్గా చెప్తున్నారు మాతోటి. రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, వాళ్ళు తీసుకుంటున్న పెన్షన్స్ కానీ, షాదీ ముబారక్ తీసుకున్నాయి కానీ చాలా హ్యాపీలీ మాతో షేర్ చేసుకుంటున్నారు కదా. అలాంటప్పుడు మేము ఎలా తీసుకోవాలి? చాలా పాజిటివ్గా తీసుకుంటున్నాం. చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది వాళ్ళ నుంచి. కాంగ్రెస్ పార్టీ ఏది ఇచ్చిందో ఒకటి చెప్పండి. తులం బంగారం ఇచ్చిందా? 2000కి 4000 ఇస్తాను. వెరీ గుడ్, మంచి మాట. ఆడవాళ్ళకేమో ఫ్రీ బస్సు, మగవాళ్ళకేమో ఛార్జీలు పెంచుడు. వాళ్ళు కాంపన్సేట్ చేసుకున్నారు, పోయేది మనమే. అవును, 420 హామీలు, 420 హామీలని కూడా ఒక్కదాన్ని కూడా ఈవెన్ ప్రజాపాలనలో ఇచ్చిన 6 గ్యారెంటీలు నిర్వహించారా? పోనీ 6 గ్యారెంటీలలో ఎంతమందికి అందాయి? 500 సిలిండర్ తీసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి చెప్పానండి. ఇవాళ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు? ఎవరినైనా మీరు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మీరు ఇలా మాతో పాటు తిరిగినప్పుడు ఒక్కొక్క ఓటర్ని 500 సిలిండర్కి ఎవరికైనా వచ్చిన లబ్ధిదారులు ఉన్నారేమో చెప్పమానండి. కాంగ్రెస్ గవర్నమెంట్ సంవత్సరానికి ఎగ్జాంపుల్ నెలకు 1-2 సార్లు ఢిల్లీ వెళ్ళడానికే సరిపోదు, వాళ్ళ పరిపాలన దక్షత ఎక్కడ సరిపోతుందండి టైము వాళ్ళకి అనిపించి. కానీ ఖచ్చితంగా మీకు ఈరోజు ఇంత పాపులేషన్, హైదరాబాద్లో ఇంత పాపులేషన్ ఉన్నప్పటికీ కూడా ఇంత హ్యాపీలీ మనం ఒక 4 వీలర్స్ ఎన్ని పెరిగినాయండి? పెరిగిన 4 వీలర్స్తో కూడా మనం హ్యాపీలీ మనం జర్నీ చేయగలుగుతున్నాం అంటే ఎన్ని ఫ్లైఓవర్స్ వచ్చినాయి. ఏ విధంగా చూసినా ఐటీ కానీ, మీకు కన్స్ట్రక్షన్ విభాగంలో కానీ, ఉద్యోగాల కల్పన కానీ అన్ని విషయాల్లో అభివృద్ధి జరిగింది. ఖచ్చితంగా 10 ఏళ్లలో చాలా అత్యధికంగా హైదరాబాద్కి అభివృద్ధి జరిగింది. మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నవీన్ యాదవ్ గారు అని చెప్పి బీసీ బిడ్డ అని చెప్పి వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తాం ఒకటొకటి అని చెప్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ఏమో బాకీ కార్డులను తీసుకొని వెళ్తుంది. మరి ఏం చెప్తారు? 6 గ్యారెంటీలు ఆల్రెడీ వచ్చిన ఒక నెల రోజుల్లోనే మేము 6 గ్యారెంటీలని నిర్వహిస్తామని చెప్పారు. 100 రోజుల్లో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు నిర్వహిస్తా అన్నారు. ఆల్రెడీ 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. 2 సంవత్సరాల్లో ఎన్ని నిర్వహించారో వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు హామీలు ఎవరైనా ఇవ్వచ్చండి, మనకి అంత ఆర్థిక స్తోమత ఉందా లేదా అని చెప్పాలి. ఈవేళ వాళ్ళే రుణమాఫీ కానీ ఇంకోటి కానీ ఇవ్వడంలో వాళ్ళు ఏమంటున్నారు? మా దగ్గర డబ్బులు లేవు, అప్పులు అయిపోయినాము. ఎవరండి? ఒక సీఎం తీసుకెళ్ళి మన రాష్ట్ర పరువుని నడి రోడ్డు మీద తాకట్టు పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఒక నార్మల్ పర్సన్గా చూసుకుంటే ఈవేళ హైదరాబాద్లో ఈవేళ ఎవరు హ్యాపీగా ఉన్నారో చెప్పండి? ఒక బిల్డర్ హ్యాపీగా ఉన్నాడా? ఒక కనీసము దిగువ మధ్యతరగతి వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? బుల్డోజర్లు, బూట్ల సప్పుడు తప్పితే హైదరాబాద్లో ఈరోజు అభివృద్ధి ఏమీ కాంగ్రెస్ నుంచి జరగలేదు. 2 సంవత్సరాల్లో ఏమీ చేయలేనప్పుడు మిగిలి ఉన్న ఈ కొద్ది కాలంలో వాళ్ళు ఏం చేయగలుగుతారని ప్రజలకి రాదా అండి అనుమానం? ఖచ్చితంగా వస్తుంది కదా. మూడు పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నారు, మరి గెలిచే అవకాశం ఉందా బీఆర్ఎస్కి గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉందండి. హైదరాబాద్ ఓటర్లు చాలా విజ్ఞులు, అందులో జూబ్లీ హిల్స్ ఓటర్లు చాలా విజ్ఞులు. ప్రశాంతమైన వాతావరణాన్ని, జీవితాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు. ఎలాంటి బూట్ల సప్పుళ్ళు, బుల్లెట్ సప్పుళ్ళు వాళ్ళైతే కోరుకోవట్లేదండి. పోలీస్ బూట్ల సప్పుడు కానీ, బుల్లెట్ల సప్పుడు కానీ వాళ్ళు కోరుకోవట్లేదు. కాబట్టి ఆ ప్రశాంతమైన వాతావరణం కల్పించగలిగేది ఒక బీఆర్ఎస్ పార్టీ అని ఖచ్చితంగా నమ్మి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తారని నమ్ముతున్నాను.